అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి కంపు కొడుతోంది. ప్రజారోగ్యం ముసుగులో ప్రజా ధనం దోచుకుంటున్నారు. చివరికి ఈ కరప్షన్ ఏ స్థాయికి చేరిందంటే ఏకంగా సీఎం పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. విశాఖలోని చారిత్రక కేజీహెచ్ హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి బాగోతో అంతా ఇంతా కాదు. ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం నివేదిక ఇవ్వబోతోంది. దీంతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్ ఇప్పుడు అవినీతికి కేరఫ్గా మారింది. మందుల కొనుగోలు నుంచి ఆక్సిజన్ సరఫరా వరకు అన్నిటా అవినీతి ఛాయలు కనిపిస్తున్నాయి. కేజీహెచ్లో ఉన్నతాధికారులపైనే అవినీతి ఆరోపణలు రావడంతో ఆసుపత్రి వర్గాలు షాక్ అయ్యాయి. ఇప్పుడు కేజీహెచ్ అవినీతి పంచాయతీ సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరింది. వీల్ చైర్ నుంచి స్ట్రెచ్చర్ వరకు ఏది కావాలన్నా చెయ్యి తడిపితే గానీ ఇక్కడ పని జరగదని రోగులు గగ్గోలు పెట్టిన సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా మందుల కొనుగోళ్లు, ఆక్సిజన్ సరఫరాలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు దీనిపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఓ కమిటీని నియమించిన ప్రభుత్వం ఆసుపత్రిలో అధికారుల బాగోతాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. పరికరాలు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కొంతమంది అధికారులు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కమిటీ 2 రోజుల పాటు ఎంక్వైరీ చేసింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికారులనే కమిటీలో నియమించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రిలో అధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటలే ఈ అవినీతి వ్యవహారం బయటకు రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.